ఏంటండి, సినిమా వచ్చినప్పుడు కొట్టిందా లేదా అన్నది ఇంపార్టెంట్. సో ఐ హోప్ వి ఎంటర్టైన్ ద ఆడియన్స్. అండ్ ఇంతకుముందు అనుపమ చెప్పినట్టు ఒక థియేటర్ కోసం తీసిన సినిమా అండి ఇది. అందుకోసమే నేను మొన్న థియేటర్స్ అన్నప్పుడు అందరూ ఏంట్రా బాబు నీ గోల్ ఏంటి అన్నారు. థియేటర్స్ ఎందుకు అంటున్నావు అంటే థియేటర్ కోసం సినిమా చేయట్లేదని చాలామంది అంటున్నారు. మీరు ఒక థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి, ఒక గ్రాండ్ ఫిల్మ్ ఇవ్వాలి, ఒక మంచి ఫిల్మ్ ఇవ్వాలి, ఒక బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలంటున్నారు. అప్పుడు వస్తారండి, డెఫినెట్లీ పీపుల్ విల్ కమ్ టు ద థియేటర్. మేము ఇదే మైండ్లో పెట్టుకొని ఒక 2.5-3 years నుంచి మా ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్ కానీ ఒక బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ డిజైన్ చేసుకొని గ్రాఫికల్ షాట్స్ కానీ డిఫరెంట్ లొకేషన్స్ కానీ మేము వీ హ్యావ్ గాన్ టు గ్రీస్, వీ హ్యావ్ గాన్ టు గుజరాత్, వీ హ్యావ్ గాన్ టు కశ్మీర్, వీ హ్యావ్ గాన్ టు స్పితి, వీ గాన్ టు మెనీ లొకేషన్స్. అంటే ఇదేదో గొప్పగా చెప్పట్లేదు కానీ ఒక ఆడియన్స్కి ఒక కొత్త అనుభూతి ఇవ్వాలి, థియేటర్కి రావాలి. థియేటర్స్ చాలామంది అంటారు సార్ మా థియేటర్స్ ఇంకా మంచి సినిమా ఇస్తున్నాం సార్, మాకు మీరు థియేటర్స్ ఇవ్వండి. దట్స్ ఆల్ వీ హ్యావ్ ఆస్క్డ్. మొన్న దాని క్లారిఫికేషన్ ఇస్తున్నాను. అండ్ ఎవ్రీబడి సపోర్టెడ్ అస్ ఫర్ దిస్. సో గైస్, ఇట్స్ అ బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడప్పుడే మా సినిమా OTTలో ఏం రావట్లేదు. సో దయచేసి యూ ప్లీజ్ కమ్ టు ద థియేటర్స్ ఆన్ 13th August and watch it. And I also want to thank not just our producers, not just the star cast and crew, but also all the distributors and everybody who is supporting this film. Thank you. Thank you so much. Wonderful. Thank you so much. And trailer 1 అని రిలీజ్ చేశారు. దానికే మేము వెయిట్ చేస్తూ ఉన్నాం క్యూరియస్గా. మరి నెక్స్ట్ ట్రైలర్ ఎప్పుడు? ఎస్ అండి, ట్రైలర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మధ్య సినిమాలు చూడాలంటే జనాలు అంటే జస్ట్ ఏదో అనౌన్స్ చేస్తేనో రావట్లేదు. పీపుల్ ఆర్ కమింగ్ టు ద థియేటర్ ఓన్లీ ఇఫ్ మంచి ట్రైలర్ మంచి టీజర్ ఉంటేనే. సో ఆ ట్రైలర్ ఏదైతే ఉందో 6th రోజు వస్తుంది, 6th August రోజు వస్తుంది. అండ్ ఐ హోప్ ట్రైలర్ 1 కన్నా బాగుంటుందని అనుకుంటున్నాను. యా, వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ నిఖిల్ గారు. అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మయాంక్ గారు టు స్పీక్ ఫ్యూ వర్డ్స్. నో థ్యాంక్స్ అంటున్నారు అక్కడ. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వివేక్ గారు, August 13 చెప్పాలి, రండి. ఓనా? ఓకే సార్, ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. August 13 మా కార్తికేయ 2 బ్లాక్ బస్టర్ మూవీ రిలీజ్ అవ్వబోతుంది. అందరూ చూసి ఆనందించండి. థ్యాంక్ యూ. ఓకే, అయితే సో నౌ ఎస్ ద హాల్ ఈజ్ ఓపెన్ ఫర్ Q&A. మైక్స్ జర్నలిస్ట్లకి పాస్ చేస్తే ఎస్ ఫస్ట్ క్వశ్చన్ ఎవరిని అడుగుతున్నారు? మైక్ చెక్. సో హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ కళ్యాణ్ ఫ్రమ్ డైలీ కల్చర్. ఫస్ట్లీ చందు గారికి, నిఖిల్ గారికి హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ కార్తికేయ 1. ఇట్స్ అ ఫ్యాబ్యులస్ ఫిలిం. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మూవీస్ ఐ హావ్ సీన్ ఇన్ మై లైఫ్. సో దాని గురించి ఇక్కడికి వచ్చాను. సో ఐ హ్యావ్ 2 questions. అంటే లైన్లో అడిగేస్తే చాలామంది ఉన్నారు, ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ యూ. ఫస్ట్ క్వశ్చన్, ఇద్దరికి కార్తికేయ 1 నుంచి 2కి ఏమన్నా లీడ్ ఉండబోతుందా? ఒకవేళ ఉంటే వై నాట్ స్వాతి రెడ్డి గారు, అంటే వై షీజ్ ఇన్ దేర్, అండ్ వై అనుపమ గారు అని ఒకటి. సెకండ్, లైక్ మీరు చెప్పారు లైక్ పాండమిక్ పాయింట్ ఆఫ్ టైంలో ఇంత కష్టపడ్డారు అది అని చెప్పి, OTT కాకుండా థియేటర్కే వెళ్ళి చూడాల్సినటువంటి స్పెషల్ ప్రామినెన్స్ ఈ ఫిలింకి పర్టికులర్గా ఎందుకు ఉంది అని మీరు అనుకుంటున్నారు? దట్స్ ఇట్. అండ్ లార్డ్ కృష్ణ ఈజ్ ఓన్లీ డ్రైవింగ్ యూ. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ కార్తికేయ 2. అండ్ థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే స్వాతి, ఎస్ అంటే లీడ్ ఏమన్నా ఉందా 1కి సెకండ్ పార్ట్? లీడ్ కాదండి, యాక్చువల్గా ఏంటి అంటే ఊరిని అంటే ఫ్రాంచైజ్ అనే సీక్వెల్ అని పర్టికులర్ కానీ కాదు, అదొక అడ్వెంచర్ కింద ఇదొక అడ్వెంచర్ కింద ట్రీట్ చేస్తే బెటర్ అండి. మా రైటింగ్ కూడా మేము అలాగే చేసామట. అలానే స్వాతి ఇంకా కంప్లీట్గా అవుట్ ఆఫ్ స్టోరీ లేదా అంటే కాదండి. 2లో స్వాతి పాత్ర లేదు, సింపుల్ అంతేనండి. కానీ ఆ యూనివర్స్లో ఉందండి. ఇప్పుడు లేటెస్ట్గా సింపుల్ అండి, ఇండియానా జోన్స్ ఉంది 1, 2, 3, 4 అని వచ్చిందన్నమాట. సో సెకండ్లో హీరోయిన్ ఒకసారి అనుకోకుండా స్క్రీన్ ప్లే ప్రకారం స్టోరీ ప్రకారం 4th వస్తుందండి అలా. బట్ ఈ మూవీలో స్వాతి లేదండి, స్టోరీలో కూడా లేదు. బట్ అండ్ షీఈస్ క్లియర్, వీఆర్ నాట్ అంటే హీరోయిన్ అన్నది స్పెసిఫిక్గా కాకుండా అండి, వీఆర్ ఆల్ ద హీరోస్ ఆఫ్ ద ఫిలిం అన్నట్టే మేము ఫీల్ అవుతున్నాం. వీఆర్ ఆల్ యాక్టర్స్ ఇన్ ద ఫిలిం. అండ్ ఈవెన్ అనుపమ యుల్ సీ ఇన్ ద మూవీ తను ఎలా ఎంటర్ అవుతుంది, ఈ కథకు తను ఎలా మలుపు తిరుగుద్దని. అండ్ థర్డ్ పార్ట్స్ కూడా ఏమైనా ఆల్రెడీ రాసుకున్నారు? 3rd part 4th part కూడా ఏమైనా రాసుకున్నారు? ఇంకా రాసుకోలేదండి, ఐడియా అయితే ఉందండి. ఓకే. అండ్ OTT దాని గురించి యువర్ ఒపీనియన్, అంటే వై ఓన్లీ ట్రిగరింగ్ ఫ్యాక్టర్ ఎందుకు థియేటర్? కాదు సార్ కళ్యాణ్ గారు, ఇప్పుడే నేను చెప్పాను దట్ వీ హ్యావ్ ఈ సినిమాని డిజైనింగ్లోనే థియేటర్కి వచ్చి చూడాలి. మేము
ఒక చాలా క్రూషియల్ పాయింట్ మీద తీసుకున్నాం సార్. కృష్ణుడు అన్న ఒక విషయం ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్. అంటే ఆయన గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, చాలా జాగ్రత్తగా తీయాలి సినిమా. సో ఒక గ్రాండ్ వేలో నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఒకప్పుడు అన్నమయ్య దేవుళ్ళు ఇలాంటి సినిమాలు ముందు వచ్చేవి. ఈ మధ్య ఒక ఫ్యామిలీ మొత్తం కలిసి ఆడియన్స్ థియేటర్కి వెళ్ళారంటే అలాంటి సినిమాలు ఎక్కువ రావట్లేదు. సో అవర్ షుడ్ బి వన్ ఆఫ్ ద ఫిలిం విచ్ విల్ టేక్ ద ఫ్యామిలీ ఆడియన్స్ టు ద థియేటర్స్. ఒక గ్రాండ్ మంచి ఒక భక్తితో పాటు అడ్వెంచర్తో పాటు ఒక థ్రిల్ కూడా ఉండాలి, సస్పెన్స్తో పాటు అని అనుకున్నాం. సో దిస్ ఇస్ ద థియేటర్ ఎక్స్పీరియన్స్ అండి. అండ్ ఇప్పుడే మా ప్రొడ్యూసర్ గారు చెప్పారు, ఫర్ ద నెక్స్ట్ 50 days మా సినిమా ఆల్రెడీ అగ్రిమెంట్ సైన్ చేస్తాం. ఇట్స్ నాట్ కమింగ్ ఎనీవేర్, థియేటర్లోనే ఉంటుంది. హోప్ఫుల్లీ 50 days ఆడుద్దేమో థియేటర్లో, చూడాలి. ఇంకొక చిన్న క్లారిఫికేషన్ ఏంటంటేనండి, ఇప్పుడు ఈ మూవీ ఫస్ట్ పార్ట్ చూడకపోయినా కూడా సెకండ్ పార్ట్ ఫ్లో అర్థమైపోతుందండి. అంటే లైక్ లగేరహ మున్నాబాయ్ ఉందండి, దానికి ముందు మున్నాబాయ్ ఎంబీబీఎస్ ఉంది. ఆ క్యారెక్టర్స్ వాళ్ళు క్యారీ అవుతారు కానీ క్యారెక్టరేషన్ క్యారీ అవుతుంది, కానీ కథ మాత్రం వేరే అండి. హాయ్ నిఖిల్. హాయ్ సార్, హౌ ఆర్ యూ? గుడ్. యా, ఆఫ్టర్ అర్జున్ సురవరం 3 years అవుతుంది. ఎందుకు అంత గ్యాప్ వచ్చింది అదొకటి. నెక్స్ట్ ఈవెన్ అర్జున్ సురవరం ముందు అది కూడా, ఆ సినిమా కూడా నెంబర్ ఆఫ్ డేట్స్ చేంజ్ అవుతూ వచ్చింది. అల్టిమేట్గా దాని ముందు ఎన్ని ఫ్లాప్స్ ఉన్నా అది సక్సెస్ అయింది. సో ఇప్పుడు ఈ సినిమా కూడా నెంబర్ ఆఫ్ డేట్స్ చేంజ్ అయింది. సో అది సెంటిమెంట్గా సార్ నాకు తెలిసి ఏ ఫిలిం ఇండస్ట్రీలో ఏ యాక్టర్కి ఇలా ఉండదు సార్. ఏమైనా గండం వస్తేనో హర్డల్ వస్తేనో సక్సెస్ అవుతుందని నిజంగా దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం అనేది నేను. అండ్ మీరు యూఆర్ సచ్ అ సీనియర్ పర్సన్ ఇన్ ద మీడియా, మీరు చెప్తున్నారంటే నాకు అనిపిస్తుంది నిజమేమో అనిపిస్తుంది. నిజమండి. ఎక్కడ పోతావు చిన్నవాడ సినిమా కూడా ఆఫ్టర్ డిమానిటైజేషన్ మాది ఫస్ట్ సినిమా. సో దట్ వాజ్ అ బిగ్ హర్డల్. మీరు అన్నట్టు అర్జున్ సురవరం తర్వాత నేను ఎందుకు సినిమా చేయలేదు అంటే లైక్ పాండమిక్ వల్ల ఎవరూ చేయలేకపోయాను సార్. అండ్ ఆ సినిమా సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ ఒక మంచి సినిమాతో రావాలి అని వెయిట్ చేసిన సినిమా కార్తికేయ అండి. అంటే కథ ఒకసారి హిట్ వచ్చిన తర్వాత దాన్ని వాడుకోవాలి కానీ దాన్ని ఎన్కాష్ చేసుకోకూడదని ఒక దాంతోనే స్లోగా తీసుకోవడం జరిగింది సార్ డెసిషన్. అండ్ కార్తికేయ కోసం వెయిట్ చేశాను. అండ్ ఇప్పుడు థియేటర్స్కి వచ్చిన తర్వాత మీకు అర్థమవుతుంది ఎందుకు ఆ డెసిషన్. ఇంకో 2 సినిమాలు కూడా రెడీ చేసి పెట్టారుగా, అది కూడా కదా. అవి ఇంకా ఇది అయిపోయి కూర్చున్న తర్వాత చేసినవి. నిఖిల్ సార్, ఇక్కడ Yes. and for Anupam also, most difficult scene to perform in this movie. Same question to both of them. ఐ థింక్ హర్ష గారు నాకు ఇచ్చిన గిఫ్టే. ఒక తంబాకు ఫీల్డ్లో ఒక ట్రక్లో వెళ్ళే సీన్ ఉంది ఫిల్మ్లో. సో వెనకాల నేను నిఖిల్ గారు కూర్చుంటున్నాము, అంటే అది ఓపెన్ అనమాట వెనకాల. అండ్ మన హర్ష గారు శ్రీనివాస్ రెడ్డి గారు ఇద్దరు ముందు కూర్చొని డ్రోన్ షాట్ అనమాట. దే ఆర్ డ్రైవింగ్. సో స్లో డౌన్ అని చెప్తుండే హర్ష గారు ఫాస్ట్ అని విని ఏదో ఎంత స్పీడ్ ఉంటుంది అప్పుడు 80 వెళ్ళాడు, 80 to 100 km/h. మేమిద్దరం ఆల్మోస్ట్ చచ్చిపో. We were almost at the edge అనమాట. I broke my nail. I had injury in my back. Still I'm suffering with that. So ఇప్పటికీ ఏమనిపిస్తుంది అంటే హర్ష కావాలని చేశాడు అనిపిస్తుంది. హర్ష యాక్చువల్గా కార్తిక్ ఘట్టమనేని గారి అసిస్టెంట్ ఒక అతను ఉన్నాడు శాండీ. స్లో అనాల్సింది పోయి స్లో అన్నాడు. ఇతనేమో ఫాస్ట్గా తీసుకెళ్ళాడు. అంటే పాప అతని ప్రాబ్లం అది కదన్నా. చందు గారు 2 questions అండి. ఫస్ట్ కార్తికేయకు వచ్చేసరికి యానిమల్ హిప్నోటిజం చూపించారు, ఇందులో అది ఉంటుందా? అండ్ దీంట్లో కృష్ణతత్వం చూపించడానికి రీజన్ ఏంటి? అంటే ఇందులో అలాంటిది ఉంటుందా అంటే సో కైండ్ ఆఫ్ ఇది అంటే అది ఆ ఎక్స్పీరియన్స్ థియేటర్లోనే ఉంటే బెటర్ అండి, అది కథలో ఫ్లోలో ఉంటుంది కాబట్టి. అండ్ రెండోది కృష్ణతత్వం గురించి. అంటే కృష్ణతత్వం అంటే నా డెఫినేషన్ ఆఫ్ గాడ్, ఆ తత్వం అనేది ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఐడియా ఉంటుంది కదండి. డెఫినేషన్ ఆఫ్ గాడ్ అయినా కానీ ఈదర్ ఎనీ అది సో నాకు అనిపించినప్పుడు ఇది చెప్పాలనేం రాయలేదండి, ఈ కథతో చెప్తే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అని రాసేమాట. సో ఒకసారి మీరు మూవీ చూసేస్తే మా డైరెక్టర్ మీకు ఏం చెప్పడు సార్. మీరు ఎన్ని క్వశ్చన్స్ అడిగినా కానీ ఒక సినిమా చూసేస్తే అంటాడు. నన్ను పక్కనుంటే గిల్లేడు ఇప్పుడే. ఇక్కడ ఎదుగు ఇంత రెడ్ అయి ఉంటుంది, వెళ్ళి చూసి చెక్ చేసుకోవాలి. లేదు అంటే ఇట్స్ నాట్ లైక్ దట్. అంటే ఏదన్నా చిన్నది థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ మిస్ అయిపోతారేమో అని భయం, కంగారు, అంతేనండి. సరే, దీంట్లో అనుపమ్ ఖేర్ గారు కూడా యాక్ట్ చేశారు. ఆయన్ని ప్రత్యేకంగా తీసుకురావడానికి అక్కడ నుంచి ఓకేనండి. ఇది అభిషేక్ గారు కదా నేను చెప్తానన్నా.
ఏం లేదండి. అంటే అభిషేక్ గారి వల్లనే ఆయన వచ్చారా? ఎందుకంటే కాశ్మీర్ ఫైల్లో ఆయన లేదండి. యాక్చువల్గా ఏంటంటే స్టోరీ అటు నడుస్తుందండి, హిమాచల్ ప్రదేశ్ వైపు నడుస్తుందండి. ఆయన వచ్చే టైంకి ఇందులో ఒక 10 నిమిషాలు చాలా క్రూషియల్ రోల్ అయింది. సో ఆ కథ, ఆ టెరైన్ హిమాచల్ ప్రదేశ్లో నడుస్తుందండి. సో దానికి తగ్గట్టు ఎవరన్నా కావాలి అనుకున్నప్పుడు మా దగ్గర ఉన్న 3 పేర్లలో ఆయన అనేది ఒక ప్రముఖమైన పేరు. ఆయన అభిషేక్ అగర్వాల్ గారికి బాగా పరిచయం కదండి. సో అలా ఆయన అప్రోచ్ అయ్యి ఆ రోల్ చేయడం జరిగిందండి. సార్ అభిషేక్ అగర్వాల్ గారు సార్ మీరు అనుపమ్ ఖేర్ గారిని వరుస సినిమాల్లో కంటిన్యూ చేయడానికి ఏమన్నా ప్రత్యేకమైన రీజన్ అండి? అట్లా టైగర్ నాగేశ్వరరావు కూడా చేస్తున్నారు కదా. అట్లా ఏం లేదు సార్. వి సైన్ కార్తికేయ టు బిఫోర్ కాశ్మీర్ ఫైల్స్ ఓన్లీ. హాయ్ చందు గారు, ఇక్కడ జనరల్గా ఒక సక్సెస్ఫుల్ సినిమా తర్వాత దానికి సీక్వెల్ అంటే నెంబర్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ తీయడానికి ముందుకు వస్తారు. బట్ మీరు విశ్వప్రసాద్ గారిని చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? ఓకే, అంటే నేను హీరో నిఖిల్ ఒకసారి అనుకున్నామండి ఈ కథ మీద వెళ్దామని. తర్వాత నాకు నిఖిల్ ఒకసారి ఏం చెప్పాడంటే, యూఎస్ వెళ్ళినప్పుడు నేను విశ్వ గారిని కలిసాను, మన పాయింట్ చూచాయిగా ఒకసారి డిస్కస్ చేసుకున్నప్పుడు. చూచా కాదండి, బేసిక్లీ నిజంగా సార్ ఇస్ వన్ ఆఫ్ ఈజ్ అ బిలియనీర్ అనుకోండి. ఓకే, కానీ విశ్వ గారు నన్ను ఎంత సింపుల్గా నన్ను హాస్పిటాలిటీ చూపిస్తూ ఆయన డ్రైవ్ చేస్తూ తీసుకెళ్లారండి కార్లో. ఈయన్ని పొగడమని అడగలేదు, ఈయన ఎంత మంచోళ్ళు అడగలేదు. కాదు నేను చెప్పనివ్వండి. విశ్వ గారిని అడుగుతున్నారు. సో విశ్వ గారు పక్కన ఉన్నప్పుడు కార్తికేయ 2 యూఆర్ ప్లానింగ్ కదా అన్నారు. కెన్ ఐ డూ దట్ అన్నారు. సార్ ఇప్పటికీ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ సార్, మీరు ఆ రోజు అన్నారు. సార్ సినిమాని లవ్ చేసే వాళ్ళే ఉండాలండి. ఇప్పుడు ఈరోజు అభిషేక్ అగర్వాల్ గారు కూడా సినిమా డబ్బుల కోసం చేయలేదండి కార్తికేయ 2. ఆయన జాయిన్ అయింది ఫార్ ద ఫిలిం అండ్ ద కాంటెంట్. సేమ్ వే విశ్వ గారు లవ్స్ ద మూవీ అండ్ జాయిన్ ద ఫిలిం అండి. సినిమా కావాల్సింది అదేనండి, పీపుల్ లవ్ ద ఫిలిం. సో అందుకు చూస్ చేసుకున్నాం. విశ్వప్రసాద్ గారు, మీరు ఒక బిజినెస్ మ్యాన్, ఎంటర్ప్రెన్యూర్, ఇన్వెస్టర్ అంతా. సినిమా ప్రొడక్షన్ మీరు కేవలం ఒక ఇన్వెస్ట్మెంట్గా చూస్తున్నారా? మీరు ఫ్రమ్ ది స్క్రిప్ట్ టు ఎండ్ ఇంటర్ఫియర్ అవుతారా? అది చెక్ చేసుకుంటారా? సినిమా అంటే ప్యాషన్ అండి. నా మెయిన్ బిజినెస్ టెక్నాలజీ బిజినెస్. సో సినిమా ప్యాషన్ మీద తీస్తాను. అండ్ స్టోరీ ఎలా సెలెక్ట్ చేస్తాను అంటే, నేను స్టోరీ డిస్కషన్లో ఎప్పుడు కూర్చోనండి, జస్ట్ గట్ ఫీల్ అండ్ స్టోరీ ఇంట్రెస్ట్ మీద. ఇదండి స్టోరీ వినరా అసలు? లేదు వినండి. అంటే సినిమాటిక్ వే ఆఫ్ నరేషన్ విన్నానండి. ఒక 10-15 minutes ఆర్ హాఫ్ అన్ అవర్ నరేషన్ విని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో చేయబోతున్న సినిమా స్టోరీ కూడా లేదా? ఇదండి గారితో చేయబోతున్న సినిమా స్టోరీ కూడా ఏం వినలేదా? ఇంకా ప్లానింగ్లో ఉందండి, ఇంకా ఏం వినలేదు అది కూడా. నిఖిల్ గారు సార్ ఎవరు సార్? హాయ్ సురేష్ గారు, ఎలా సార్? ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం 5 లాంగ్వేజ్లో పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ వస్తుంది. సో మీరు పాన్ ఇండియా హీరో అయిపోనుకుంటున్నారా, లేదా యూనివర్స్ సబ్జెక్ట్ కాబట్టి ఇది పాన్ ఇండియా రిలీజ్ చేస్తాను అనుకుంటున్నారా? సార్ నేను ఒకసారి చెప్తాను సార్. మళ్ళీ నేను ఎక్కువ చెప్తున్నాను అనుకోకండి సార్. ఇది సార్ మల్టీ లాంగ్వేజ్లో చేసాం సార్. డిఫరెంట్ భాషల్లో మేము దీన్ని అనువదించి ఎక్కువ మంది చూడాలని చేసాం సార్. ఆ రీజన్ ఏం కాదు సార్, నేను సార్ చెప్పాను, ఈ సినిమాకి హీరో నేను కాదు, మేము ఎత్తుకున్న పాయింట్, ఆ కృష్ణతత్వం అన్న పాయింట్, కృష్ణుడే మా సినిమా హీరో అని చాలా నమ్మాము సార్. అండ్ ఇది నేనేదో మీడియా ముందు చెప్పడం కాదు, నేను నమ్మే ఇది తీసుకున్నాను. మీకు డైలాగ్ కూడా ఉంటుంది, కృష్ణుడే సినిమా నడిపిస్తున్నాడా అని చెప్పి, అంటే సార్ కృష్ణుడే కథ నడిపిస్తున్నాడా అని డైలాగ్ ఉంటుందండి ఈవెన్ ట్రైలర్లో కూడా. అది నిజమండి. ఈరోజు ఈవెన్ బయట కూడా ఆయనే నడిపిస్తున్నాడని నాకు డౌట్ వచ్చి ఎలా అవుతున్నాయి ఘటనలు. అంటే మేకింగ్ ఆఫ్ కార్తికేయ ఒక సినిమా తీయచ్చండి మళ్ళీ కార్తికేయ 2. సో అలా ఉంది. బట్ ఆయన యూనివర్సల్. ఆయన మేము వెళ్ళినప్పుడు స్విట్జర్లాండ్ నుంచి ఇస్కాన్ వాళ్ళు ఉన్నారు, మీకు అంటార్టికాలో కృష్ణుని పూజిస్తారు, సైంటిస్టులు కూడా పెట్టుకుంటారు బొమ్మలు. సో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒక గొప్ప దేవుణ్ణి ఆయన మీద సినిమా తీసినప్పుడు అన్ని భాషల్లో ఉంటే బెటర్ కదా అని అనుకునే డిసిషన్ సార్. పాన్ ఇండియా కాదు సార్, ఇట్ ఈస్ మల్టీ లాంగ్వేజ్ ఫిల్మ్ అని మేము అనుకుంటున్నాం సార్. అండ్ అదే మేము హిందీలో వదిలిన ట్రైలర్ చూసి ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు మమ్మల్ని స్వచ్ఛందంగా పిలిచారు సార్. మథురాకు పిలిచి మేమందరం వెళ్ళాం, శ్రీనివాస్ రెడ్డి గారు, హర్ష అందరం వెళ్ళాం. ఇట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ సార్. అండ్ ఈరోజు నాకు అంటే మీరు చెక్ చేస్తే నా ట్విట్టర్ కానీ నా మెసేజ్ కానీ చాలామంది హిందీలో అండ్ మలయాళంలో వెయిట్ చేస్తున్నారు సార్ సినిమాని. సో దిస్ ఫిలిం ఈస్ హ్యావింగ్ అ థియేటర్ క్రాస్ ఇండియా.
ఇన్ మెనీ లాంగ్వేజెస్. ఆ లాంగ్వేజెస్ అన్నీ మీకు నేను క్లియర్గా చెప్తాను సార్. హిందీ మాత్రం 100% మేము రిలీజ్ చేస్తున్నాం సార్ సినిమాని. మీ రాబో చిత్రాలు ఇలా 4 లాంగ్వేజెస్ 5 లాంగ్వేజెస్ అయ్యే అవకాశాలు ఉండొచ్చా? సార్ ఒకవేళ సినిమాకి డిమాండ్ ఉంటే అవుతాయి సార్. అంటే ప్రతి సినిమా అవుతుందని కూడా చెప్పలేము సార్. ఎందుకంటే కొన్నిసార్లు ఓన్లీ రీజనల్ ఫిల్మ్ చేస్తాం, కొన్నిసార్లు ఇప్పుడు నేను స్పై అని ఒక మూవీ చేస్తున్నాను, దాంట్లో ఆ పొటెన్షియల్ ఉంది, పీపుల్ అక్రాస్ ఇండియా చూస్తారు. ఒక రా ఏజెంట్ మీద అన్నప్పుడు రా ఏజెంట్ ఇస్ అన్ ఇండియన్ ఏజెంట్ కదా సార్, అలా అనుకున్నాం. బట్ ప్లానింగ్లో ఉన్నారు మీరు ఆల్రెడీ. సార్ ప్లాన్ లేకపోతే ఇంకా నేను ఎందుకు సార్, అంటే ఏ మనిషి అయినా ఎదుగుదాం అనుకుంటాడు. సో స్టెప్ బై స్టెప్ మంచి సినిమాలతో మంచి కథలతో ఐ వాంట్ టు టేక్ ఇట్ టు ద మ్యాక్సిమం పబ్లిక్ సార్. డైరెక్ట్ గారు, దీనికి సీక్వెల్ ఉంటుందా, ఫ్రాంచైజెస్ ఉంటుందా అంటే ఈ సినిమాకి? నెక్స్ట్ అండి కార్తికేయ 2 ఇప్పుడు మీరు ఓకే అండి, సీక్వెల్ ఉంటుందా అని అడుగుతున్నారండి. సీక్వెల్ ఆర్ ఫ్రాంచైజెస్ కింద చేస్తారా? అంటే అలా ఏం లేదండి, అంటే నాకు కరెక్ట్గా ప్రాపర్ డెఫినేషన్ రాదండి సీక్వెల్కి ఫ్రాంచైజీకి అది. బట్ ఇండియానా జోన్స్ అనేది మీకు బేసిక్ ఐడియా ఉంది కదండి, ఆ లెవెల్లో సేమ్ కార్తికేయ క్యారెక్టరేషన్ అనే హీరో నిఖిల్ ఉంటుందండి. ఆయనకు తగ్గట్టు స్టోరీస్ కొత్త అడ్వెంచర్స్తో సినిమాలు ఉంటాయండి. నెక్స్ట్ మీకు బాగా ఇష్టమైన హీరో నాగార్జున గారు చెప్తూ ఉంటారు. అట్లాగే ఈ సినిమా హిట్ అయితే కనుక నెక్స్ట్ ఆయనతో పోలీస్ కథ చేయాలని దాని గురించి చాలాసార్లు డిస్కషన్ అయిందని, విక్రమ్ లాంటి సినిమా చేద్దామని మీరు? అవును, నాకు నాగార్జున గారికి ఆల్రెడీ ఒక కాప్ స్టోరీ ఎప్పటి నుంచి ఒక 2-3 years నుంచి అనుకున్నామండి. జస్ట్ 2 years బ్యాక్ కూడా అనుకున్నామండి. ఇంకా అది స్టోరీ ఆయనకి నచ్చింది, ఇంకా అన్నీ అనుకుంటే చేస్తామండి. ఈ బ్యానర్లోనా వేరే బ్యానరా? అలా ఇంకా ఏమీ అనుకోలేదండి. బట్ సార్ మీ ప్రొడ్యూసర్ గారికి కథ అక్కలేదు, కథ వినిపించక్కలేదు, హ్యాపీ. చాలా మంది అంటే చాలా మంది ప్రొడ్యూసర్ కథ నచ్చే సినిమా చేస్తారు, ఈయన కథ కూడా వినిపించక్కలేదు కదా, మరి కమిట్మెంట్ కదా. మరి ఇంత ఫ్రీడమ్ కూడా కథ వినను అని అన్నారు. అంటే డైరెక్టర్ మీద నమ్మకంతో సరిపెట్టండి. I don't know if it's working. Yeah. So నేను అదే అడుగుదాం అనుకుంటున్నాను. When we see this poster and especially after you mentioned Indiana Jones, I just want to understand because for us, of course, we kind of relate a lot to related themes, and then this is a thriller. So can we expect something like that, one mystery solving, one going into those? ఎగ్జాక్ట్లీ అలాగే ఉంటుందండి. అంటే అలాగే ఉంటుంది. నేను ఏదో ఇండియా జోన్స్ అన్నానంటే దానికి అంటే ఆ కాంటెక్స్ట్కి అర్థమయ్యేలాగా అలా ఉంటాయి మూవీస్ అన్న దానికి ఇండియానా జోన్స్ అనే పేరు నేను ఎత్తానండి. కానీ ఇందులో మీరు ఏదైతే అన్నారో ఒక అడ్వెంచర్, ఒక క్వెస్ట్ అలాగే ఉంటుందండి. బట్ కంప్లీట్గా మన కాన్సెప్ట్, మన భారతీయ కాన్సెప్ట్, మన మూలాలు, మన హిస్టరీ ఉంటుందండి. Just one more for Nikhil. I just want to ask you one question. I saw your interviews. I have been seeing your interviews. You've never been politically right. You tried to be, but you've never been. So have you fallen in trouble for that, or is it? How do you get away like this? Get away ante? Get away by being not politically right, by being ila frank ga ante you try, but you are. I have seen that sir interview kuda chusani ఈ మధ్య. So you just కాదండి, అంటే సమ్టైమ్స్ అంటే నార్మలీ లాట్ ఆఫ్ యాక్టర్స్ ఆర్ లాట్ ఆఫ్ అస్ హ్యావ్ టు యాక్ట్ అండి. డిప్లొమాటిక్ అని దాన్ని ఒక మాట అనేస్తాం, అది యాక్టింగ్ అంటాను నేను లిటరలీ. కొన్నిసార్లు మనసులో ఉన్న మాట ఇలా బయటకు వచ్చేస్తుంది, వచ్చిన టైంలో మనం ఏం చేయలేము సార్. బట్ ఐ థింక్ దట్ ఈస్ వాట్ ద పర్సన్ ఇస్ ఇన్సైడ్. అండ్ నేను కొన్నిసార్లు బాధలో ఉన్నప్పుడు కానీ, కొన్నిసార్లు బాధపడ్డప్పుడు కానీ నా లోపల నా నిఖిల్ బయటకు వస్తాడండి. బట్ ఐ జస్ట్ థింక్ మీరు అన్నట్టు యాక్టింగ్ చేయడమే కరెక్ట్ అనుకుంటా, అప్పుడప్పుడు బయట కూడా. డిప్లొమాటిక్. Abhishek ji. I have one more question for her, but after some time, maybe after. Abhishek ji. Can I? Yeah. Abhishek ji, August 13th only Telugu and Hindi or other languages also releasing? Telugu, Hindi, Malayalam. 3 languages are 13th only. Hi Nikhil, I'm Shravani from thenewscube.com and Daily Culture. చాలా రిలీజ్ డేట్స్ డిస్కషన్లో ఉండే, July 22nd, August 5th, 12th, at last 13th అని క్లారిటీ ఇచ్చారు. పాండమిక్ టైంలో పోస్ట్పోన్ అనేది అందరూ ఎదుర్కొన్నదే, బట్ రిలీజ్కి కొంచెం అటు ఇటుగా ఈ సిచ్యువేషన్స్, ఈ హడల్స్ని ఎలా ఫేస్ చేశారు, ఎందుకు అలాంటి డిలేస్ జరిగాయని అనుకుంటున్నారు? మ్యామ్, అంటే దిస్ ఈజ్ అ వెరీ వెరీ బిగ్ కాన్సెప్ట్ అండి. అంటే ఇది అంటే ఇది ఒక మిస్టరీ ఇది. సో మీరు అన్నట్టు నిజమే, పాండమిక్ వల్ల డిలే అవుతే ఓకే, కానీ
సినిమాలు అన్నీ బాగుండాలి, సినిమా ఇండస్ట్రీ బాగుండాలి అని ఒక ఉద్దేశంతో సినిమా క్లాష్ అవ్వకూడదని చెప్పి ఒక డిసిషన్ తీసుకున్నారండి అందరూ కలిసి. సో ఆ డిసిషన్కి కట్టుబడి వీ హ్యావ్ టు రిలీజ్ వితౌట్ క్లాషింగ్ అనే ఒక కాన్సెప్ట్ మీద మా సినిమానే లాస్ట్ ప్రిఫరెన్స్ వచ్చింది. నేను దానికి బాధపడ్డాను అంతే. అంటే ప్రతిసారి మా సినిమానే అన్నది ఒకటి అనిపించింది, బట్ ఐ ఫీల్ ఇట్స్ హెల్తీ. ఎవరో తీసుకున్న డెసిషన్ని మీరు ఫాలో అయ్యారా? కాదండి, అంటే మా ప్రొడ్యూసర్స్ అండ్ ఇంకోటి ఇన్ ద ఎండ్ ఇట్స్ గుడ్ ఫర్ ద ఇండస్ట్రీ అండి. ఎందుకంటే అందరూ థియేటర్కి రావాలి, అందరూ థియేటర్కి వచ్చి సినిమా చూడాలి. అండ్ సినిమా ఇండస్ట్రీ బాగుండాలంటే ఇలాంటి డెసిషన్స్ మనం. నిఖిల్ గారు, Yeah, నిఖిల్ sir, గారు sir. ఇది అవుట్ ఆఫ్ కార్తికేయ అండ్ అవుట్ ఆఫ్ సినిమా. మీరు లాస్ట్ టైం ఎలక్షన్ టైంలో వైకాపాకి సపోర్ట్ చేశారు. సో సినిమా ఫీల్డ్లో చాలామంది సపోర్ట్ చేశారు అట్లాగా. ఇప్పుడు చాలామంది దాని నుంచి మళ్ళీ వెనక్కి కూడా వెళ్తున్నారు కూడా. మీరు ఇంకా వైకాపాతో ఉన్నారా, మారారా? సార్ నేను అసలు సినిమాల్లో ఉన్నాను సార్. మీరు లాస్ట్ టైం వైకాపా ఊరేగింపులు గట్రా కూడా చేశారు కదా సార్? అవును సార్, నేను మా రిలేటివ్స్కి చేశాను సార్. అంటే నిజంగా చెప్పాలంటే ఈవెన్ జేడీ గారు ఫర్ జనసేన ఆయన ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాను. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ మాకు తలసాని సాయి గారు కంటెస్ట్ చేసినప్పుడు సాయి అన్న ఇస్ మై టీఆర్ఎస్కి వెళ్ళాను. సో నాకు టీడీపీ దానికి నేను మన ప్రతాప్ ధోన్కి వెళ్ళానండి. సో సార్ యాక్ట్ అన్నప్పుడు అన్ని పార్టీలకి ప్రచారం చేస్తారు అనమాట. అన్ని పార్టీలకు కాదండి, తెలిసిన వ్యక్తులకి, ఏ పార్టీలో ఉన్నా ఆ వ్యక్తులను బట్టి అంతేనండి. వ్యక్తులకి సార్. ఇంకోటి సార్, యాక్టర్స్కి నాకు తెలిసి మాకు ఏవి పార్టీ లేదు, ఏ పాలిటిక్స్ లేదు సార్. మా సినిమా ఇండస్ట్రీ వీఆర్ జస్ట్ యాక్టర్స్. అండ్ నేను ఇప్పుడు చెప్తున్నాను, మళ్ళీ క్లారిఫై చేస్తాను, ఐఎమ్ జస్ట్ అన్ యాక్టర్. అండ్ నాకు అటువైపు కూడా మైండ్ వెళ్ళట్లేదు సార్, బికాజ్ వీటిని ఎదుర్కోవడానికే సినిమా రిలీజ్ అవ్వడానికే. బట్ మీరు ట్విట్టర్లో కొన్ని సిద్ధాంతాల మీద యాక్టివ్గా అప్పట్లో ట్వీట్లు కూడా వేసేవాళ్ళు. అవును సార్, ఎవరు అంటే ఒక మంచి పని చేసినప్పుడు అప్రిషియేట్ చేస్తాం సార్. సో అది మీ ఒపీనియన్స్ ఓపెన్గా క్లారిటీగా చెప్పేవాళ్ళు కదా, ఈ మధ్యన తగ్గించారు సార్. నాకు అది ఎగ్జాక్ట్ ఇప్పుడైతే కార్తికేయ రిలీజ్ ఆగస్ట్ 13th మైండ్లో ఉంది సార్. ప్లీజ్ దయచేసి. చందు గారు హియర్ ఒక సినిమా హిట్ అయిన సీక్వెల్లో సేమ్ టీమ్తోనే కంటిన్యూ అవ్వడానికి మనం ప్రయత్నం చేస్తాం, కానీ మన హీరోయిన్ ప్లేస్లో మన అనుపమ గారిని పెట్టారు. ఆవిడ ప్లేస్లో రాలేదండి, ఆ పాత్ర వేరండి. ఆ పాత్ర నా మీద అందరికీ ఏదో కోపం ఉన్నట్టుంది వచ్చినప్పటి నుంచి. అనుపమ ఎందుకుంది అని అడుగుతున్నాను. సో స్వాతి వల్లి అంటే స్వాతికి కూడా ఈ స్టోరీ తెలుసండి. ఇది ముందు రాసినప్పుడు ఇంకా మేము ఎంత ప్రయత్నం చేసామంటే మధ్యలో ఒక 2-3 సీన్స్ స్వాతి అంటే వల్లి క్యారెక్టర్ చేసిందండి కార్తికేయలో. ఈ 2-3 సీన్స్ ఏదైనా ఇందులో తీసుకురావడానికి కూడా ట్రై చేసామండి, కానీ అవ్వలేదు. సో తెలిసి ఓకే దేఖలేంగే తర్వాత చూద్దాం అని చెప్పి వచ్చేసాం. అనుపమ, సో యు ఆర్ ఫ్రమ్ కేరళ అండ్ నిఖిల్ చెప్పినట్టు కేరళలో కృష్ణ భక్తి అనేది. So you watched the film and you also acted as a part of it. Tell us about your experiences and also if there is any, as she said, challenges, but I am talking about some moments where you felt very, there are some really high moments. So if there are any like that, సో నాకు ఫస్ట్ చందు గారు వచ్చి ఈ స్టోరీ చెప్పినప్పుడే ఐ లవ్ ద థ్రెడ్ ఆఫ్ ద ఫిల్మ్. అంటే నేను స్టోరీ వింటూ ఉంటే దెర్ ఆర్ సో మెనీ క్వశ్చన్స్. చిన్నప్పటి నుంచి చైల్డ్హుడ్ నుంచి మాకున్న క్వశ్చన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు చిన్నప్పుడు వెన్ యువర్ గ్రాండ్ మదర్ సేస్ అ స్టోరీ, ఎందుకు ఇలా ఉంది, ఎందుకు అలా చేయాలి, ఎందుకు నమ్మాలి అన్న ఫీలింగ్ ఉంటుంది కదా. చందు గారు విత్ హిస్ నరేషన్ నాకు చాలా క్లారిటీ ఇచ్చారు. సో దట్స్ వై ఐ గాట్ రియలీ కనెక్టెడ్ టు ద సబ్జెక్ట్ అండ్ దట్స్ వై ఐ సెడ్ yes to it. అండ్ ఈ షూటింగ్ జరిగినప్పుడు కూడా there was like we shot in some amazing beautiful historic places and pratisari like when we were shooting at places it was like a mystery and also culture gurinchi akkada em jaruguntundo adantha manam chusinappudu like I did not get to travel so much in my life ever, so it was a journey in a whole. And Dwarakalo, I keep saying this, Dwarakalo a temple akkade it is very difficult to get permission anamata. 5,000 years old temple. Yeah, it's a 5,000-year-old temple and akkada permission dorkadam chaala kashtam. And మేము చాలా సేపు వెయిట్ చేసి we got permission and correct dawn time lo kada, dusk it was evening. So magic light lo we got amazing shots. So I think that was really magical for us. కళ్యాణ పై శ్రీకృష్ణుడు గెలిచాడు. డూ యూ నో అబౌట్ ద థీమ్? శ్రీ భాగవతం.
భాగవతంలో అండి శ్రీకృష్ణుడు కళ్యాణాగ్ అనే సర్పంపై యుద్ధం చేసి గెలిచి వాళ్ళ స్నేహితులను కాపాడతాడు. అక్కడి నుంచి భాగవతం నుంచి ఇన్స్పైర్ అయిన థీమ్ ఏమన్నా మీకు కనెక్ట్ అయిందా? కార్తికేయ ఎందుకు శ్రీకృష్ణుని తీసుకున్నారు కార్తికేయ 2లో? శ్రీకృష్ణుని నేను తీసుకోవడం ఏంటండి? అంటే కాన్సెప్ట్ లాస్ట్ టైం కార్తికేయ తీసుకున్నారు కదా సుబ్రహ్మణ్య స్వామి. నవ్వు శ్రీకృష్ణుడు కదండి. నాకు బేసిక్గా వాట్ యు సే దట్ మీరు భాగవతం అన్నట్టు నేను అంటే మన చిన్నప్పటి నుంచి అమర చిత్ర కథలో శ్రీకృష్ణుని చూస్తామండి. లిటిల్ కృష్ణ అని మనం కార్టూన్ చూస్తామండి. ఫైనల్గా కొంచెం పెద్ద అయ్యాక భాగవతం నేను చాగంటి గారిది కూడా చదివానండి. సో చదివినప్పుడు ఆ ఇంటర్ కనెక్షన్ ఏంటంటే శ్రీకృష్ణ ఈజ్ నాట్ ఓన్లీ గాడ్, ఆయన దేవుడు అని ఒక డెఫినేషన్ నుంచి వదలడం కాదు, ఆయనలో చాలా ప్రిన్సిపల్స్ ఉన్నాయి విచ్ అది ఇప్పటికీ ఇంకొక 1000 సంవత్సరాల తర్వాత కూడా అప్లై చేస్తే ఒక వాట్ యు సే దట్ ఒక డిసిప్లిన్ ఉంటుంది, అది మనిషికి ధరిత్రి భూమికి అనేది నాకు బాగా నచ్చిందండి. ఆ చిన్న కాన్సెప్ట్ని తీసుకొచ్చి ఒక కథగా చేసామండి. హాయ్ సార్, మై నేమ్ ఇస్ ఆర్జే నరేష్ ఫ్రమ్ ఎస్క్యూ. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే నిఖిల్ గారు, మీ హ్యాపీ డేస్ మూవీ నుంచి మీ సినిమాలు చూస్తూ ఉన్నాము. డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీస్ ఉంటాయి, చూస్ చేస్తారు పర్టికులర్గా మూవీస్ కూడా. కార్తికేయ 1 చూసాము, కార్తికేయ 2 కూడా చూడబోతున్నాము. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ టు ది ఆల్, August 13th అందరూ కూడా థియేటర్లో చూస్తారు ఖచ్చితంగా. థ్యాంక్ యూ. ఏం చెప్తారు సార్ కార్తికేయ 2 ఎలా ఉండబోతుంది అంటారు మీరు? వెల్ అంటే ఏం లేదండి, సినిమా ఇంతకుముందే చందు చెప్పినట్టు ఎత్తుకున్న పాయింట్ ఇస్ అబౌట్ ఒక గాడ్ అండి, లార్డ్ కృష్ణుడి గురించి ఎత్తుకున్న పాయింట్. సో ఆయన గురించి చాలామందికి చాలా విషయాలు తెలియదు. ఎస్పెషలీ ఇంతకుముందు అనుపమ చెప్పినట్టు మన అమ్మమ్మలు నానమ్మలు మనకేంటంటే భాగవతం గురించి కానివ్వండి, మహాభారతం గురించి ఆర్ రామాయణం గురించి చెప్పేవారు మనకి. సో అవి ఈ మధ్య మనం ఎవరు చెప్పట్లేదు. మనం అసలు అయితే నానమ్మల్ని అమ్మమ్మల్ని కలిసే టైమే లేదు మనకి యంగ్ జనరేషన్కి. సో ఇలాంటి టైంలో ఒక సినిమా 100% చెప్పాలి, ఆయన లైఫ్ స్టోరీ గురించి చెప్పాలి, అండ్ అతని గొప్పతనం గురించి చెప్పాలి, అండ్ అన్నోన్ ఫ్యాక్ట్స్ అబౌట్ లార్డ్ కృష్ణ చెప్పాలి ఈ న్యూ జనరేషన్కి. ఎందుకంటే ఈ మోడర్న్ లైఫ్లో అందరూ ఏంటంటే కొంచెం పట్టించుకోవట్లేదండి మన కల్చర్ని కానీ మన కల్చరల్ గ్రేట్నెస్ని కానీ. చాలామంది దాన్ని ఇగ్నోర్ చేస్తున్నారు. అది మంచిదో కాదో నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం మన పునాదుల్ని మనం మర్చిపోతే మన భవిష్యత్తు కూడా మనకు డేంజర్ అండి. అదే నమ్మి మేము ఈ సినిమాని తెరకెక్కించాం. చందు గారు ఇక్కడ కృష్ణతత్వంతో పాటు జై శ్రీరామ్ అనే దాన్ని ఏమైనా ఇంక్లూడ్ చేస్తున్నారా, చేయబోతూ ఉన్నారా? ఏం లేదండి. ఎక్కడైనా ఆనవాళ్ళ మూవీలో మేము చూడబోతున్నామా ఫస్ట్ థింగ్? అండ్ మీరు ఆన్సర్ చెప్తే నేను ఇంకో క్వశ్చన్ నిఖిల్ గారు. లేదండి, అలాంటిది ఏం లేదండి అసలు. బేసిక్ ఇంకొకటి ఏంటంటే కృష్ణతత్వం అన్నామంటే ఇంకా పనగత్తుకుని ఓకుదంపుడు కింద అదే మనం ఏం చేయట్లేదండి. బేసిక్గా స్టోరీ క్వెస్ట్ కుదిరింది అంటే ఇంట్రెస్టింగ్గా కమర్షియల్గా సినిమా చూడడానికి ఒక పాయింట్ ఉందండి. సో ఆ పాయింట్లో కృష్ణతత్వం ఉంటుందండి. ఓకే, 15 years ఆఫ్ యువర్ జర్నీ నిఖిల్ ఇండస్ట్రీలో డే 1 నుంచి కూడా చాలా మంది కనెక్ట్ అయ్యి మీ సినిమాలన్నీ కూడా చూస్తూ ఉన్నారు, ఎస్పెషలీ యంగ్స్టర్స్. 15 years సస్టైనిటీలో మీరే ఇబ్బందులు ఎదుర్కొంటే లేటెస్ట్గా వచ్చిన హీరోల పరిస్థితి ఏంటి ఇండస్ట్రీలో అనే క్వశ్చన్ కామన్ ఆడియన్స్ నుంచి ఎదురవుతూ ఉంది. అవును, వెల్ అంటే ఏదైనా లైఫ్లో టఫేనండి, ఏది ఈజీగా మనకు రాదు. సో మనం ఎదుర్కొనే ధైర్యం ఉంటేనే మనం సక్సెస్ఫుల్ అవుతాం. సో నేను చెప్పేది కూడా ఏంటంటే ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా కానీ గుండె ధైర్యంతో ఎదుర్కోవడానికి రెడీ అయ్యి రండి, అండ్ డెఫినెట్లీ సక్సెస్ మీ తోడు ఉంటుంది, అదే నేను నమ్ముతాను. వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ పుటింగ్ అప్ దోస్ వండర్ఫుల్ క్వశ్చన్స్. అండ్ మీరు సినిమాలోనే చెప్పినట్టు కృష్ణుడే మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు. అండ్ మంచి డేట్ August 30 థియేటర్స్లో ఆడియన్స్ అందరూ చూసి మూవీని సక్సెస్ మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ.